టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అది ఇంతకుముందే చెప్పుకున్నాం. సీనియారిటీ లిస్ట్ ఫైనల్ చేసి దాని ప్రకారం వాళ్ళు నెక్స్ట్ ఎక్కడ పోస్టింగ్ వస్తుంది ఏంటి అన్నది కూడా ప్రిపేర్ చేయటం. దీంట్లో రాజకీయ జోక్యం లేని ఒక చక్కటి పారదర్శక విధానాన్ని లోకేష్ తీసుకొచ్చారు. ఈ అంశంలో స్కూళ్ళకు సంబంధించి అసెంబ్లీలో చర్చ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో 2 ఏళ్లలో సర్కారు బడుల్లో ప్రవేశాలకి పోటీ తప్పదు అన్నటువంటి పాయింట్. వాస్తవంగా మా ప్రభుత్వమే అద్భుతం చేసింది, అంతకుముందు అనర్థం చేసింది అనేటటువంటి ఉపన్యాసాలు అసెంబ్లీతో పాటుగా బయట మాట్లాడడానికి బాగుంటుంది. కానీ గత ప్రభుత్వ హయాంలో కూడా పాఠశాలల్లో వసతులు అద్భుతంగా మెరుగైనాయి. టీచర్లకు కౌన్సిలింగ్ అంటారా, టీచర్ల వ్యతిరేకత అంటారా, అది పక్కన పెట్టారు. ఎందుకని వాళ్ళు ఐబీ కానీ ఐఐటీలు కానీ ఇట్లాంటి వాటిట్లో చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ పిల్లలు అట్లా చదువుకోవాలనుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లలకి ఆ స్థాయి రాకూడదు అనుకున్నారు, లేకపోతే అవన్నీ మాకెందుకు అనుకున్నారో తెలియదు. కానీ అప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం టీచర్లలో. బట్ సదుపాయాలు మారినాయి. నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేయడం దగ్గర నుంచి ఇది అన్నిటికంటే ముఖ్యం. ఇప్పుడు ఈ మాట ఏదైతే ఉందో, పాఠశాలలో ప్రవేశానికి అవకాశం లేదు అనే బోర్డులు అనేక చోట్ల పెట్టబడ్డాయి. అప్పుడు మనం ఆ వీడియోలు కూడా చేసాం, ఆ ఫోటోలు కూడా చూపించాం, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయినాయి. కొన్ని స్కూళ్ళల్లో ఈ కొత్త సిస్టమ్స్తో వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్కూళ్ళకు విపరీతంగా పోటెత్తారు స్టూడెంట్స్. తల్లిదండ్రులు చివరికి రికమెండేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫుల్గా అయిపోయాక స్టూడెంట్స్ ఇక ప్లేస్ లేక ఆపేసినటువంటి సందర్భం, వాళ్ళకి కేటాయించిన సీట్ల కంటే ఎక్కువ ఇవ్వలేక. కాబట్టి అది అంతకుముందు జరిగింది. ఇప్పుడు ఇంకా మెరుగుపడాలని కోరుకుందాం. ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి సంబంధించి మెరుగు చేస్తామంటున్నారు. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాల్లో మార్పులు చేస్తామంటున్నారు. వెరీ గుడ్. కంపారిజన్ అయితే పబ్లిక్ చూస్తారు. ఇంకా బాగా మెరుగుపడాలని కోరుకుందాం.